ఈ సీమంతం సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. ఈ సీమంతంలో డైరెక్టర్ సుధాకర్ పాణి గారు ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తున్నాడు. ఈ సీమంతం సినిమా చూడాలి, తప్పకుండా ప్రేక్షకులు అందరూ చూడాలి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడాలి. ఈ సీమంతం కొత్త పాయింట్ తోటి తీశారు. మెయిన్ పెళ్ళైన వారు చూడాలి. ఒక అమ్మాయి తల్లి కావాలి, ఒక ఫ్యామిలీలో ఒక తల్లి కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, బిడ్డలు రావాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఈ సీమంతం సినిమాలో మెయిన్ యూత్ చూడాలండి. ఎవరైతే యూత్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటున్నారో, కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఒక పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే ఎంత బాధపడతారో, కానీ ఒక ఫ్యామిలీలో పెళ్ళయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఎంత సంతోషిస్తారో. కానీ ఆ పాయింట్ ఆఫ్ లో డైరెక్టర్ గారు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఈ కథను తయారు చేసి ఈ సీమంతం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఈ సినిమా చూస్తే పబ్లిక్ మారుతుంది, సమాజం మారుతుంది, మీ ఇంట్లో ప్రతి మెంబర్ కూడా మారుతారండి. ఈ సినిమా తప్పకుండా చూడండి. మీకు ఈ సందేశం తీసుకొని మార్పు మాత్రం సమాజంలో కంపల్సరీగా వస్తుంది. మంచి ట్విస్ట్ పెట్టాడండి, బాగుంది. టైటిల్ చూస్తే శ్రీమంతాన్ని వస్తారు, కానీ హర్రర్ సినిమా లాగా క్రైమ్ సినిమా లాగా అనుకోరు, ఎవరు ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాలో మాత్రం. దాంట్లో లాగా మిరాయిలో లాగా చూడండి, అలా కూర్చోబెట్టాడు, అలా కూర్చోబెట్టాడు. ఇప్పుడు మిరాయిలో మీకు ఏముంది, అంతా చివరి అరగంట అలా కూర్చోబెట్టాడు, ఏముండదు, సాంగ్స్ ఉన్నాయి, ఏముండవు. ఇప్పుడు అదే చేశాడు, కూర్చోబెట్టాడు. బాగుంది, వెరీ నైస్. అంటే నిజంగా మంచి మెసేజ్ ఉంది. సినిమా అయితే బోర్ లేదబ్బా, మంచిగా చూడొచ్చు. అంటే ఈ మధ్యలో సినిమాలు చిన్న సినిమాలు చూడాలంటే ఫీలింగ్ వెరీ బోర్, బట్ ఈ సినిమా మాత్రం బాగుంది, బోర్ లేదు. అలా వెళ్ళిపోయింది అంతే, ఫ్లైట్ లాగా జమ్మని వెళ్ళిపోయింది. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్. మూవీ అయితే బ్రహ్మాండంగా ఉందన్న. లైక్ మెసేజ్ కూడా మంచిగా ఇచ్చారు, మార్పు కోసం అనేది చాలా బాగుంది. బాగుందండి. సస్పెన్స్ అయితే లాస్ట్ వరకు అసలు తెలియలేదు. సో ఆ సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఓవరాల్ చాలా బాగుంది. అందరు యాక్టర్స్ చాలా బాగా ప్లే చేశారు. చాలా చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీలో చాలా గొప్పగా ఉంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఒక తల్లి బిడ్డ రావాలంటే ఎంత గొప్పగా కష్టపడాలో, దాన్ని ఎంత సులువుగా తీసేసుకుంటున్నారో అనే ఒక నిదర్శనానికి చాలా నాంది. ఇది చాలా గొప్పగా తీశారు. ఇది ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి థియేటర్ లో చూసి ప్రతి ఒక్క అమ్మాయికి మెసేజ్ ఓరియంటెడ్. ఇది చాలా 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 బాగుందండి. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. సీమంతం మూవీ బాగుందండి. అంటే టేకింగ్ పరంగా డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారు అది పెట్టగలిగారు. అంటే ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతున్నాయి కదా చాలా వరకు, అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏంటన్నది కూడా చూపించారు. ఒక తల్లికి బిడ్డ ఎంత ముఖ్యం ఉన్నది బాగా చూపించారు ఈ మూవీలో. అలాగే ఆభాసం చేయించుకున్న వాళ్ళు చంపడం, ఇదంతా కూడా టేకింగ్ పరంగా బ్యాక్గ్రౌండ్ పరంగానే డైరెక్టర్ గారు బాగా చాలా బాగా చేశారండి. సినిమా ఆయనకి మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే అన్ని విజువల్ పరంగా అన్ని రకాలుగా సస్పెన్స్ అండి మూవీ. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ వచ్చి తప్పకుండా చూడదగ్గ. బాగుందండి, చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకు. వాళ్ళు లాస్ట్ సాంగ్ అయ్యేంత వరకు కూర్చున్నారంటే దట్ ఈస్ ద ప్రూఫ్ అండి, యాజ్ ఎ టెస్టిమోనీ. సూపర్ ఉంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మూవీ అంటే అలా కొత్త అనే పదం అక్కడ కనపడలేదు. చాలా సీనియర్ ఆర్టిస్టులు చేసినట్టు ఉంది. బట్ ఈ సినిమా చూసినంత సేపు కూడా అసలు ఏం జరుగుతుంది క్లైమాక్స్ వరకు వాళ్ళు విలన్ ఎవరనేది కూడా ఎవరు గెస్ చేయలేరు. అది ఊహకి అందన్న టైప్ లో ఈ మధ్యకాలంలో ఈ టైపు చాలా సినిమాలు చేసాం, కానీ క్లైమాక్స్ వరకు కూడా ఈ సినిమాలో విలన్ ఎవరు ఊహకి అందన్న టైప్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ ఈ సినిమా చేసిన ఆర్టిస్టులు కానీ ఎక్స్ట్రాడినరీ చేశారు. కొత్త అనే పదం ఎక్కడ కూడా మచ్చు కూడా కనబడుకోకుండా ఈ సినిమాని శ్రీమంతం అనే పదానికి అలా ఊహకన్న విధంగా డైరెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ మధ్యకాలం నంబర్ 1 డైరెక్టర్ అన్నాడు. చిన్న సినిమాలకి ఇంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ చిన్న సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సినిమా అనేది ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చాడు డైరెక్టర్. సూపర్ అండి, సూపర్ గా ఉంది. అది శ్రీమంతం అనేది అందరికి పెద్దవాళ్ళు అందరికీ తెలుసు.
పెద్దవాళ్ళకి అందరికీ ఏంటనేది తెలుసు శ్రీమంతం అంటే. దాని వెనకాల ఉన్న కథ సూపర్ గా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను నేనైతే. మంచి కంటెంట్ ఉంది, సూపర్ అండి. సినిమా అయితే సూపర్. మూవీ చాలా బాగుందండి. ఫస్ట్ థింగ్ చాలా కొత్త యూనిక్ పాయింట్ టచ్ చేశారు డైరెక్టర్ గారు. దానికి అప్రిషియేట్ చేసి అందరు థియేటర్కి వచ్చి చూడండి తప్పకుండా. చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ మూవీ కాబట్టి. ఆ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఒకటి కట్టిపడేసింది. అందరూ బోర్ కొట్టలేదు అంటున్నారు. మేము మౌత్ ఆఫ్ పబ్లిసిటీతో మాకు పబ్లిసిటీ వస్తుందని, బాగా వైరల్ అవుతుందని అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి. రేపు పొద్దున అందరు థియేటర్కి వచ్చి చూడాలి. అవును, సినిమా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూడాలనుకున్నారు. కాకపోతే ఆ మ్యూజిక్ అది అంతా కలిపి సినిమా థియేటర్ లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీరు వచ్చి చూసి నచ్చుద్దనే నమ్ముతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికి నచ్చింది. సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది. వజ్రయోగి హీరో యాక్టింగ్ చింపేశాడు. రేపు సినిమా చూడండి. నవంబర్ 14 రిలీజ్ సీమంతం. బాగుంది. అదే విలన్ అండ్ ఇద్దరు రోల్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్ బాగా చేశారు. ఆ కథ పరంగా కూడా ఓకే, బాగుంది. సూపర్ బాగుంది. మెయిన్ అదే ఒక అబార్షన్ మీద ఆ పాయింట్ ఏదైతే డీల్ చేశారో అది చాలా బాగుంది. మూవీలో ఫైనల్ మెసేజ్ బాగుంది. ఫైనల్ లో ఇచ్చిన మెసేజ్, లాస్ట్ డైలాగ్ అది బాగుంది. హీరో యాక్టింగ్ కొంచెం బాగుంది. విలన్ క్యారెక్టర్ వేసిన పర్సన్ ఇద్దరు లేడీ అండ్ జెంట్ చేశారు కదా, వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నేను ఈ సినిమా కెమెరామెన్ గా వర్క్ చేశాను. చాలా బాగుంది. రెస్పాన్స్ చూస్తుంటే కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారండి. సినిమా అందరూ సెకండ్ హాఫ్ నుంచి చాలా గ్రిప్పింగ్ గా కూర్చున్నారు. ప్రతి మినిట్ కూడా ఒక నిమిషం అటు బయటికి వెళ్ళి వస్తే స్టోరీలో ఏమన్నా మిస్ అవుతామేమో అనే ఫీలింగ్ తో చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేశారు. సీమంతం స్పెషల్ ప్రీమియర్ స్క్రీన్ చూసారు. బయటకు వచ్చాను భయ్య. మన ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ టాటా వజ్రయోగి గారి పర్ఫార్మెన్స్ త్రూఅవుట్ ద మూవీ అండ్ ప్రాపర్ స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కాన్సెప్ట్, థీమ్ చాలా ప్రాపర్ గా కుదిరాయండి. ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పాజిటివ్ టైటిల్, హోమ్లీ ఉంది టైటిల్. ప్రతి ఒక్కరు చూడొచ్చు థియేటర్ లో. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్ లో రిలీజ్ అవుతున్న ప్రాపర్ ఫ్యామిలీ ప్యాక్డ్ ఫ్యామిలీ మూవీ, హోల్సమ్ ఎంటర్టైనర్. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, బాగుందండి. మన వజ్రయోగి గారి పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, డిక్షన్, బాడీ లాంగ్వేజ్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి. అండ్ హీరోయిన్ తో హీరో కాంబినేషన్, కెమిస్ట్రీ సీన్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే లో రివీల్ చేసే పాయింట్స్ ప్రాపర్ సినిమాటిక్ స్ట్రక్చర్ లో ఉన్నాయండి. 6 act స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ వచ్చే విజువల్స్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సీమంతం. థ్యాంక్ యూ. Second half they were very surprised, so I recommend everybody to watch the movie, and I have acted in the movie. So go to theater and watch it. It's releasing tomorrow, so give the movie a chance and give us review. Thank you. సూపర్ ఉందండి. అంటే తల్లి ఎలా అదే పిల్ల కోసం ఆరాటపడుతుంది, పిల్ల కూడా తల్లి కోసం ఆరాటపడాలని ఉంది కదా మెసేజ్ లాస్ట్ లో. అంటే పిల్లలు అసలు చంపొద్దు, అనాథలు చేయొద్దని. బాగుంది అంతే. క్యాక్ ఉంది. నేనే అందులో చేసింది చైల్డ్ విలన్ గా. ఇప్పుడు చంపేటప్పుడు అందరు గుండె చేతుల్లో పెట్టుకోండి, లేకపోతే ఎగిరిపోద్ది అటు ఇటు. జాగ్రత్తగా ఉండి వచ్చినప్పుడు మాత్రం. మూవీ అయితే తోపుంది. ఫస్ట్ కొత్త ఆర్టిస్టులు అన్న పక్కన పెడితే, కొత్త ఆర్టిస్టులు అయినా చాలా సీనియర్ మోస్ట్ గా ఉందండి. డిఓపి కానీ మ్యూజిక్ అది కూడా కొత్తదే అంట. చాలా బాగుంది మ్యూజిక్. డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సీమంతం అనే టైటిల్ ఎందుకు పెట్టారు, మన సీమంతం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాని కాన్సెప్ట్ తీసుకుంటూ
ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేస్తూ చాలా చాలా బ్యూటిఫుల్ గా మేక్ చేశారు. అండ్ వెరీ గుడ్ ఫుల్, అంటే చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రిలవెంట్ ప్రెజెంట్ అయితే తీసుకున్న మూవీ కానీ, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కానీ, సీమంతం అనే టాపిక్ కానీ. అండ్ ఎవ్రీ వన్ విల్, ఐ థింక్ ద బెస్ట్ థ్రిల్లర్ ఇన్ రీసెంట్ టైమ్స్ నేను చూసిన దాంట్లో అయితే ఇది. అండ్ వెరీ ఇంకేం చెప్పలేమండి, అంటే నేనైతే రెండోసారి కూడా చూద్దాం అనుకుంటున్నాను, నాకు అంత బాగా నచ్చింది. బాగుంది, చాలా బాగుందండి మూవీ. ట్విస్ట్ నచ్చింది, ట్విస్ట్ చాలా బాగుంది. అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఇందులో ఉన్నాయి. మెయిన్ గా విలన్ అల్టిమేట్ హైలైట్ చేశారు విలన్ ని. అసలు విలన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సినిమాకి ఓవరాల్ గా విలనే హీరో అని కూడా చెప్పుకోవచ్చు. బాగుంది సినిమా, చాలా సూపర్, చాలా బాగా తీశారు, చాలా చాలా బాగా తీశారు. బ్రహ్మాండంగా మంచి కాన్సెప్ట్ తో బాగా చేశారు. అన్ని పాయింట్స్ బాగానే ఉంటాయి, బాగున్నాయి, 100% అవుతుంది. క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు, కొత్త వాళ్ళైనా బాగా చేశారు. కాన్సెప్ట్ బాగుంది, బాగా చేశారు, బాగా చేశారు. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా బాగా చేశారు. సుధాకర్ డైరెక్షన్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ దీనిలో చెప్పిన కాన్సెప్ట్ బాగుంది. అంటే ఇప్పుడు జనరేషన్ లో ఉన్న వాళ్ళకి యూత్ అంతా కొంచెం ఫాస్ట్ గా చేసి కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు కదా, అలా చేయకూడదు అనే కాన్సెప్ట్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది, కొత్త బ్యాండ్ చాలా బాగా తీసిండు. క్లైమాక్స్ సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. అలా ఆడియన్స్ పెరుగుతారు, డైలీ పికప్ అయిపోతారు. బాగుంది, సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి బాగుంది, చాలా బాగా తీసిండు. డైరెక్షన్, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి సినిమాలో, చాలా బాగుంది. రిసీవ్ చేసుకుంటారు జనాలు, బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్, 100% హిట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది, హార్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా చాలా బాగుంది సినిమా. అంతా సస్పెన్స్ థ్రిల్లర్, ఎప్పుడు ఏమవుతుందా ఇప్పుడు ఏమవుతుంది అనే టెన్షన్ తో ఉంటుంది సినిమా అంతా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. బాగుంది, నచ్చింది. చెప్పు.